హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మరి కొత్త బ్లౌజ్తో వచ్చేసానండి. పైపింగ్ అన్నది మనం ఇలాంటి బ్లౌజెస్కి ఏ విధంగా వేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం సింగిల్ ప్లేట్, ఇది 3-in-1 పాదం అండి. 3-in-1 పాదానికి మనం లెఫ్ట్ రైట్ కూడా జరుపుకోవచ్చు. మొత్తం అంతా విప్పక్కర్లేదు, జస్ట్ అలా స్క్రూ లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి దానికి మనం బ్లౌజ్ అన్నది మనం తిప్పేసుకుని జాయిన్ చేసుకుని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి బ్లౌజ్కి ఈ విధంగా పైపింగ్ అన్నది మనం వేస్తే కనుక చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా అయిపోతుంది. టర్న్ చేసుకుంటాం కదా, టర్న్ చేసుకుని అంటే వర్క్ బ్లౌజెస్కి టర్నింగ్ చేస్తాం కదా, సేమ్ అదే అలా టర్నింగ్ చేసినట్లకి ఇలా పైపింగ్ అన్నది మనం 1.5 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు అన్నది పైపింగ్ క్లాత్ అన్నది తీసుకోవాలి. తీసుకుని థ్రెడ్ అన్నది పెట్టుకుని కొంచెం మడత పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని దాని పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. దగ్గరికల్లా పెట్టి వేసుకుంటే కనుక మనకి పైపింగ్ అన్నది బాగా స్టిఫ్గా ఉండి నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నాకు కుట్టు సరి పడలేదని నేను మళ్ళీ వేస్తున్నాను. చాలా స్టిఫ్గా ఉండేటట్టు వేసుకోవాలి, పక్కకల్లా జరిపేటట్టు. మనం టైట్గా థ్రెడ్ పక్కకల్లా మనం నిడిల్ అన్నది జరుపుకుంటే కనుక మనకి పైపింగ్ అన్నది చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. అలా వేయడం వల్ల కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మన క్రియేటివిటీ అన్నది కస్టమర్స్కి కూడా బాగా తెలుస్తుంది. వీళ్ళు ఎంత బాగా వేస్తున్నారు కదా, వీళ్ళ దగ్గరే కుట్టించుకోవాలి అలా అన్నది కస్టమర్ అన్నది ఫీల్ అవుతారండి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అన్నది. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో, సన్నగా వచ్చింది, చాలా నీట్గా ఎంబోజింగ్గా కనిపిస్తుంది కదండి పైపింగ్. ఇప్పుడు మనం చూడండి, నేను బ్లౌజ్ అంతా కుట్టేసి టర్న్ చేసుకున్న దానికి పక్కనే పెట్టే సింగిల్ పాదంతో మనం థ్రెడ్ వేసుకున్న దాంతో అటాచ్ చేసుకుంటున్నానండి. నెక్ అన్నది హుక్స్ పట్టీ వైపు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. హుక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. మనం రెండు కూడా జాగ్రత్తగా జాయింట్ రెండు కలిపి పట్టుకుని కుట్టు అన్నది పింక్ కలర్ బ్లౌజ్ పీస్ మీదే పడేటట్టు అన్నది మనం చూసుకోవాలి. అలా పడడం వల్ల మనకి ఫినిషింగ్ అన్నది రెండింటికి మధ్యలో పడేటట్టు ఉంటే కనుక ఫినిషింగ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పైపింగ్ అన్నది చాలా సులువుగా వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల చాలా బాగా వేస్తున్నారు, వీళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటే ఇంకా బాగా వేస్తారు. మనం ఇంకా కస్టమర్స్ని బాగా ఇంప్రెస్ చేయాలంటే మనం టైం ఎక్కువ పట్టినా సరే కొంచెం నీట్ ఫినిషింగ్ అన్నది ఇవ్వాలి. ఇటు సైడ్ నేను ఫోల్డ్ చేయకుండా చూడండి ఎలా మడత పెట్టి స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. అప్పుడు తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడే ఇటు పక్క ఫోల్డింగ్ చేయలేదు కదండి, ఓ పక్క అన్నది పైపింగ్ థర్డ్ వేసుకున్నాం, ఇంకో పక్క ఫోల్డింగ్ చేయలేదు కదా, ఆ ఫోల్డింగ్ది నేను ఇందులోనే మడత పెట్టేస్తున్నాను. చూడండి ఒకసారి వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే కనుక తెలుస్తుంది. అందులోనే ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తుంది. అలా ఫోల్డింగ్ వచ్చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది. వెనక్కి తిరిగినప్పుడు కూడా మనకి ఎటువంటి క్లాత్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. చూడండి, కార్నర్స్ దగ్గర మాత్రం మనం సూది అన్నది అక్కడే ఉంచి, ఇది చూడండి నేను ట్రయాంగిల్ షేప్ నెక్ అన్నదండి ఇది, అందుకు కార్నర్ దగ్గర సూదిని అక్కడే ఉంచి మనం క్లాత్ అన్నది జరపాలి. మళ్ళీ టర్నింగ్ అన్నది మళ్ళీ క్లాత్నే జరుపుకోవాలండి, సూదిని అక్కడే ఉంచి. అలా చేయడం వల్ల మనకి ఆ కార్నర్స్లో ఆ కరువు తిరిగే దగ్గర కూడా మనకి పైపింగ్ అన్నది చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా ఈ పైపింగ్ వేస్తే కనుక చాలా బాగా వస్తుంది. మనం ముందు క్లాత్ అటాచ్ చేసుకుని తర్వాత తిప్పిన దానికైతే ఇలాంటి కార్నర్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అయితే వేసేస్తారనుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే ఇలా వేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్ అండి, ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోండి. చూడండి, మనకి పైపింగ్ అన్నది పూర్తిగా కంప్లీట్ కావస్తుంది, చివరి వరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ అన్నది వేసుకుంటే కనుక కస్టమర్ అయితే మాత్రం చాలా బాగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి పైపింగ్ అన్నది. కార్నర్స్ దగ్గర కూడా అక్కడ చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఆ కార్నర్ దగ్గర
అప్పుడు అడిక్కి లొంగి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ అన్నది చాలా బాగా వచ్చింది. చూడండి తిప్పితే మనకు ఇంకా ఫోల్డింగ్ అన్నది చెప్పాను కదా, ఆ ఫోల్డింగ్ చేయడం వల్ల జస్ట్ మనం అక్కడ హెమ్మింగ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.